హాయ్ సార్, నమస్కారం. సార్, మామూలుగా ఒక ఈవెంట్లో ఉదయభాను కావాలనే తనను తొక్కేస్తున్నారు, అది కూడా సుమా అన్నట్టుగా ఇండైరెక్ట్గా చెప్పారు. దాని మీద మీరు ఏమంటారు సార్? ఉదయభాను గారు అనేది నేను చూశాను. ఎస్ సార్. సుహాస్ సినిమాలో దీంట్లోనూ ఏదో అన్నారు. ఓకే, ఈవెంట్లో. ఎస్. ఆ అమ్మాయి నాకు నా వయసు 22 సంవత్సరాల నుంచి ఆమె నాకు తెలుసు. సార్. నేను దాసనారాయణ గారు ఉన్నాను, నేను కూడా అసిస్టెంట్ డైరెక్టర్గా సోమని చేసుకుంటూ వచ్చాను, సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి ఆమె నాకు తెలుసు. ఆమె యాంకర్గా తెలుసు, ఆర్టిస్ట్గా తెలుసు, హీరోయిన్గా తెలుసు, సైడ్ ఆర్టిస్ట్గా తెలుసు, అన్నీ తెలుసు. ఓకే. ఆ రోజు ఆమెకి ఆ రోజుల్లో మరి ఆమె టాప్ యాంకర్, అవును సార్. ఆమె యాంకర్ ప్రతిసారి ఉదయభాను 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 ఎవరు చెప్పు ఉదయభాను. ఆ రోజు కూడా 20 మంది ఉన్నారు, ఆ రోజు కూడా సుమ ఉంది, ఆ రోజు కూడా చాలా మంది ఉన్నారు, కానీ ఉదయభానే కావాలి, ఉదయభానే కావాలి కనుక ఆ రోజు టాప్లో ఉంది. టాప్లో ఉంటప్పుడు ఆ రోజు కూడా వచ్చాయి, కానీ ఆ రోజు ఇప్పుడు ఈరోజు అన్న మాటే ఆ రోజు వాళ్ళందరూ అని ఉంటారుగా, నన్ను తొక్కేస్తున్నారు, మమ్మల్ని తొక్కేస్తున్నారు, ఉదయభానుకే ఇస్తున్నారు. టాలెంట్ ఒక్కసారి ఒకరికి ఒక టాలెంట్ వచ్చేస్తే ఆ టాలెంట్లో ఆటోమేటిక్గా రివ్యూ అవుతుంటుంది. ఆ రోజు సుమ కింద ఉంది, మీరు టాప్లో ఉన్నారు. ఈరోజు సుమ టాప్లో ఉంది, మీరు కింద ఉన్నారు. అయితే మీ కెరియర్, మీ వ్యక్తిగత కారణాల వల్ల కొంచెం మీరు డౌన్ ఫాల్ అయ్యారు. మీ వ్యక్తిగత కారణాల్లో కొన్ని ఎప్పుడైతే మీరు టాప్లో ఉండేటప్పుడు మీకు ఆ ప్రొవిజన్ వచ్చింది, అది ఆమెకు తెలుసు, అందరికీ తెలుసు విషయం, కొంతమంది తెలిసిన విషయమే, ఎందుకంటే ఆవిడ పాత వాళ్ళకి. ఆ వ్యక్తిగత కారణాల వల్ల ఆమె కొంచెం ఎప్పుడైతే మంచి టాప్లో ఆమె ఆమె ఆపుకుంది, ఆపుకునేటప్పుడు సుమ పైకి వచ్చింది.